ప్రాజెక్టులపై హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. పోలవరం బనకచెర్లపై మొదటి నుంచి కాంగ్రెసే పోరాడుతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ రద్దీని తగ్గించేలా టోలు ప్లాజాల దగ్గర టోల్ వసూలు చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ 200% రద్దీ ఉంటుందని, జనాలకు ఇబ్బందులు లేకుండా పంపించాలన్నారు. ప్రపంచ టూరిస్టులను ఆకర్షించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జనవరి 9 నుంచి 14 వరకు, 16 నుంచి 18 వరకు సంక్రాంతి పండుగ ఉండడంతో వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పండుగ సమయాల్లో టోల్ ప్లాజాల దగ్గర 200% ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 13, 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. సోమాజిగూడలోని తన నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిషన్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు మంత్రిని కలిశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. తెలంగాణ పర్యాటక రంగం దేశానికి దిక్సూచిగా మారాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా టూరిజంలో వినూత్న మార్పులు తీసుకురావాలన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, వారసత్వ సంపదకు మెరుగులు దిద్ది సరైన పద్ధతిలో ప్రపంచానికి పరిచయం చేస్తే టూరిజం డెవలప్ అవుతుందన్నారు. తారామతి బరాదరిలో టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 మేధో మదన సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతరను ప్రభుత్వ పండుగ వాతావరణంలో జరిపిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భక్తులు మెచ్చేలా జాతరకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను వచ్చినటువంటి భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి ఈ రోజు వచ్చేటువంటి భక్తుల కోసం ఈ రోజు ఈ సమావేశం ద్వారా యాసంగి సీజన్ కు సంబంధించి యూరియా పంపిణీపై ఫోకస్ చేశారు వ్యవసాయ అధికారులు. యూరియా పంపిణీ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ గోపి. 9 మందిని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్క అధికారికి 4-5 జిల్లాల్ని కేటాయించారు. వీరు జిల్లాల్లో యూరియా పంపిణీకి మానిటర్ చేయనున్నారు.